ఉక్కు ప్రైవేటీకరణను మొదటి నుంచి వైసీపీ వ్యతిరేకిస్తూ వస్తోందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాకలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ కార్మికులకు వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చిన నిర్వాసితులు సరైన ఉపాధి లేక దీనావస్థలో ఉన్నారని, వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడాలని అన్నారు. 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను అన్యాయంగా తొలగించారని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, పల్లా చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. నిర్వాసితులకి మెయింటెనెన్స్ వర్కులు ఇచ్చినటువంటి వర్కర్స్ని కూడా ఇప్పటికి 5,000 మందిని తీసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే 1,700 చిల్లర తీశారు. మిగతా వాళ్ళు కూడా త్వరలో మెయింటెనెన్స్ వర్కర్స్ తీసేందుకు కూడా ఉన్నారు. ఇది ప్రైవేట్ పరం చేస్తామని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని లగాయతూ నేటి వరకు కూడా చాలా మంది కార్మికులు రిటైర్మెంట్ అయ్యారు, చనిపోయారు. వేకెన్సీలు చాలా ఏర్పడినప్పటికీ బీఆర్ఎస్ వేకెన్సీ చాలా ఏర్పడినప్పటికీ ఏ ఒక్కరిని కూడా ఆనాడు రాజశేఖర గారి టైంలో తీసుకోవడమే తప్పితే తర్వాత దాని మీద తీసుకోలేదు. ఇప్పుడు విఆర్ఎస్ అని ఒకటి పెట్టారు. ఈ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోద్ది, మాకు శాలరీలు ఇప్పుడు సరిగా ఇవ్వట్లేదు, హాఫ్ 1/4 ఇలాగ ఇస్తూ నెలకి 2-3 ఒక శాలరీని 2-3 వాయిదాలుగా ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోద్దని భయంతో మరి వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్కి అవకాశం ఇస్తే చాలా మంది అప్లై చేసుకోవాలి. 1,500 మంది వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది సార్. మళ్ళీ సెకండ్ పేర్స్ కూడా విఆర్ పెడుతున్నారు. అలాగే మళ్ళీ ఈ నిర్వాసితులందరినీ ఖాళీ చేసేసి మొత్తం అంతా ప్రైవేట్ పరంకి ఇచ్చేసేటప్పుడు అతని మీద బర్డన్ పడకూడదని, ఎక్స్పెండిచర్ ఎక్కువ అకౌంట్ ఉండాలని ప్రైవేట్ వ్యక్తికి కానీ ఇచ్చిన తర్వాత అతను కానీ ఈ నిర్వాసితులు కానీ ఉద్యోగస్తులు తగ్గించడం కానీ లేకపోతే మెయింటెనెన్స్ వర్క్తో నిర్వాసిత కుటుంబాలు తగ్గించడం కానీ చేస్తే మళ్ళీ ఉద్యమాలు వస్తాయి. అన్నీ ముందే క్లియర్ చేసి ఇది ప్రైవేట్ పరం చేద్దామనే తలంపుతోనే కూటమి ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నదనేది వీళ్ళ ఆభార గోపాలం. మేధావులు లగాయతు ఆర్డినరీగా భూమి ఇచ్చిన రైతు వరకు కూడా అదే భావంతో ఉన్నారు. ఖచ్చితంగా ఈవేళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. అలాగే స్థానిక శాసనసభ్యులు కూడా పల్లా శ్రీనివాస్ గారు మరి ఇవాళ స్టేటు టీడీపీ పార్టీ అధ్యక్షుడు కనుక అతను ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు సహకారం చేసుకొని తన నియోజకవర్గం ప్లాంట్ కనుక దీన్ని కాపాడినందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేసి ఈ ప్లాంట్ని కాపాడినందుకు ఆయనకు కూడా అవకాశం ఉంది కనుక ఆయన్ని కూడా కృషి చేయమని, దీనికి సహకరించే విధంగా మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు అతనికి చేదోడు ఓదడుకుంటూ సహకరిస్తూ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా చూడవలసిన బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా ఈ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతే నిర్వాసితులు చాలా ఎక్కువ మంది లాస్ అయ్యే పరిస్థితి. 8,000 పైచీల కంటే ఇంకా 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అన్నింట్లో హ్యాపీగా ఉద్యోగం వచ్చినోడు హ్యాపీగా ఉంటే తమ్ముడి ఇంట్లోనూ లైట్లు వేసుకునేందుకు దాని బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయి పాసి పని కూడా ఇలా ఆఫీసర్ల ఇళ్లలో పాసి పని చేసుకొని బతుకుతాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడం ఎంతవరకు న్యాయం అనేది ఇవాళ మేధావులు కానీ, పండితులు, పామరులు, అలాగే ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ ఉద్యమానికి సహకరిస్తున్నప్పటికీ మరి మోడీ గారి మైండ్ సెట్ మారలేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ మార్చడానికి ప్రయత్నం చేసినట్టుగా ఎక్కడ కనపడలేదు. చేత ఇప్పటికైనా మరి ఈ భూములు ఇచ్చిన రైతులు ఆవేదన అర్థం చేసుకొని ఇంకా 8,000 పైచీలకి ఉద్యోగాలు రావాల్సిన కుటుంబాల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఒకటి ఉంది.